శుభోదయ పిల్లలు, బాగున్నారా మీరందరూ? మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? సో ఈరోజు మనం ఈ సెషన్లో 9th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 11వ పాఠం 11th లెసన్ చెప్పుకోబోతున్నాం, సరేనా? సో చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 113 ఓపెన్ చేయండి. చేసారా? పేజ్ నెంబర్ 113 ఓపెన్ చేయండి పిల్లలు. మనం 11th లెసన్ చెప్పుకోబోతున్నాం ఈరోజు. పాఠం పేరు వచ్చేసి వాయసం. ఓకే, పాఠం పేరు ఏమని చెప్పాను? వాయసం. రెడీగా? సో చూడండి, పాఠం పేరు వచ్చేసి 11వ పాఠము. వాయసం. దీన్ని అందించిన ఒకటి కవి పేరు మామిడ్ల రామగౌడు. మామిడ్ల రామగౌడు. ఓకే, సో ఈయన ఈ పాఠాన్ని మనకు అందించారు. చూడండి, మొదటి ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి. నటనలో ఆమె నాట్యమయూరి. నటనంలో ఆమె నాట్యమయూరి. ఆ పడతి నడక హంస నడక. ఆ ఇంట చిన్నారి చిలక పలుకుతుంది మధుర గాయాన్ని. సుశీలమ్మది కోకిల స్వరం. కావాల్సుకున్న దానికోసం పిల్లలు ఉడుపట్టు పడతారు. ఉడతా భక్తిగా భగవంతునికి దక్షిణ సమర్పించాలి. కొందరు యజమాను పట్ల కుక్క విశ్వాసం ప్రదర్శిస్తారు. అతడు అవినీతి పరులకు స్వప్నం. అతడు అవినీతి పరులకు సింహ స్వప్నం. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఒకసారి మనం తెలుసుకుందాము. ఏమన్నారంటే నాట్యమయూరి, హంస నడక, చిలక పలుకు, కోకిల స్వరం, ఓకే అనేవి పై వాక్యాల్లో జన వ్యవహారంలోని పదబంధాలు అన్నట్టు. ఇట్లాంటి పదబంధాలు ఇతరులు నాట్యాన్ని, కళను, విశ్వాసాన్ని, భక్తిని, సేవను, మాటను, పట్టుదలను మొదలైన గణగుణాలను ప్రశంసించే సందర్భంలో వాడతారు. వీటిని వాడటం వల్ల పక్షాదుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. మూగజీవాలను చులకనగా చేసి సామెతల్లోనూ జాతీయాల్లోనూ వాడుతున్నాం. పశుపక్షులను చిన్న చూపుతో పోల్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దున్నపోతు మీద వాన పడట్లు, కుక్క తోక వంకర, కుక్క కాటుకు
చెప్పు దెబ్బ, ఇలాంటి ఇలాంటివెన్నో కనిపిస్తాయి. హీనంగా హీన హీనంగాను అస్ అసహ్య అసహ్యం అసహించుకోనే సందర్భాలలోనూ పశువులతోనూ పక్షులతోనూ పోల్చి చెప్తారు. ఇది మంచిది కాదు. సో దీంట్లో ఏం చెప్పారంటే పశుపక్షులకు పోల్చే పదాల గురించి దీంట్లో చెప్పడం జరిగింది. పశుపక్షుల్ని పోల్చే పదాలు కొన్నిసార్లు మంచిగా ఉంటాయి, కొన్నిసార్లు హీనంగా ఉంటాయి. ఇవి చెప్పడం జరిగినాయి. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. అరిచే కుక్క కరవదు, ఆచోసీన ఆబోతు, దున్నపోతు మీద వాన పడటట్లు, కుక్కతోక వంకర, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్లు, గుండెద్దు చేలో పడ్డట్లు, ఇలా జీవులను ఉపయోగించి చులకనగా వాడడం మంచిది కాదు. సో ఈ పాఠం ఒక ఉద్దేశం మనం తెలుసుకుందాం. ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి ఆనందైన ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి. కాకి కూడా ఒక ప్రాణి. దీని విశిష్టతను చెబుతూ తద్వారా సమాజంలో నలుపు పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడం, ప్రతి ప్రాణి కూడా గొప్పదని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం అంటూ. అంటే ప్రకృతిలో ప్రతి ప్రాణులని స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. సో ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి మనుషులు. కాకి కూడా ఒక ప్రాణి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ కాకి నల్లతనం గురించి ఎంత హీనంగా పోలుస్తారు సమాజంలో, అది తెలియజేయడమే. అలా హీనంగా పోల్చుతూ మాట్లాడకూడదు అని అది తెలియజేయడమే ఈ పాఠం ఒక ఉద్దేశం అని ఇక్కడ చెప్పడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. పద్య అంటే కవిత, ఓకే, కావ్యం అన్నట్టు. ఈ పాఠము కావ్య ప్రక్రియకు చెందినది, పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిడ్ల రామగౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్యం సంపుటిలోనిది. ఇది తీసుకోబడిన ఒక కావ్యం అన్నట్టు. సో ఇది ఈ పాఠ్యభాగము పద్య ప్రక్రియకు చెందినది. ఇది మామిడ్ల రామగౌడు రాసిన తన రసతరంగిణి ఖండకావ్యం సంపుటిలోనూ తీసుకోబడిన ఇది కావ్యాంశం అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సరేనా? సో నెక్స్ట్ మనము కవి పరిచయం చూద్దాం. సరేనా? కవి పరిచయం చూడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 114 చూడండి. తెలంగాణ ఈ మామిడ్ల రామగౌడు ఈ కవిది జీవన కాలము, ఈయన పుట్టింది తేదీ ఇక్కడ ఇవ్వడం ఏం జరిగిందంటే 14/1/1943లో ఈయన పుట్టాడు. 6/6/2003 సంవత్సరంలో ఈయన మరణించాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిడ్ల రామగౌడు ఒకడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లగౌడు దంపతులకు జన్మించాడు.
సో ఈ మామిడ్ల రామగౌడు ఇతడు తెలంగాణ ఆధునిక కవిలో ఒక ప్రసిద్ధమైన కవి ఒకరు అన్నట్టు. ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లగౌడు దంపతులకు పుట్టాడు అన్నట్టు, జన్మించాడు. ఈ తల్లి పేరు బాలమ్మ, తండ్రి పేరు మల్లగౌడు అన్నట్టు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏళ్ల వయసు నుండే రచనలు చేయటం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవిత సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు వేలువరించాడు. సో ఈయన చూడండి, ప్రాథమిక విద్యతో ఈయన చదువు ఆగిపోయిన తర్వాత ఈయన BOL పూర్తి చేసి తెలుగు పండితుడుగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై ఎక్కువతో 20 ఏళ్ల వయసు నుండే రచనలు రాయడం మొదలుపెట్టాడు. ఈయన చాలా భక్తి శతకాలు రాశాడు అన్నట్టు. ఆ భక్తి శతకాల పేరు వచ్చేసి శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవిత సంపుటి, కవిత సుధాలహరి, గౌడ ప్రబోధం మొదలైన రచనలు రాశాడన్నట్టు. తన దైన శైలిలో వస్తు వైవిధ్యతో కలిగిన రచనలు చేసిన రామగౌడు సుఖవిసుధాకర, మధుకర కవి కోకిల వంటి బిరుదులు పలు సత్కారాలు అందుకున్నాడు. సో ఈయనకు ఏమేం బిరుదులు వచ్చాయి చూడండి. ఓకే, ఈయనకు రామగౌడు మామిళ్ళ రామగౌడు ఈ కవికి సుకవి సుధాకర్, ఓకే, మధుకర కవి కోకిల అటువంటి బిరుదులు ఈయనకి వచ్చాయి. సో ఈయన ఒక గొప్ప కవి అన్నట్టు. దైనందిన జీవితంలో, మన రోజుపాటు జీవితంలో ఏదైతే జరుగుతాయో అవే సంఘటనలు ఆయన రచనలు వర్ణించాడు అన్నట్టు. సో ఇది కవి పరిచయం. ఒకసారి మీరు కవి పరిచయం సైలెంట్గా చదవండి, తర్వాత మనం తర్వాత భాగం ఆలోచిస్తాం. చదివారా? సో రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ప్రవేశిక చదువుదాము. ఓకే, సో సకల జీవులను మనిషి
సమాధరించాలి. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థ చింతనంతో తన స్వలాభాన్ని చూచుకున్నట్టున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను పలుకుతానని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతూ దాని గురించి ఈ పాఠంలో చదువుకుందాం. సో ఏం చేయాలంటే ప్రకృతిలో ఉన్న పక్షుల్ని కూడా మనం ఆదరించాలి. ప్రతి ప్రాణికి మనం ఆదరించి స్వేచ్ఛగా వాళ్ళకి బతకనివ్వాలి. కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను కలుపుగోలుతున్నాని ప్రదర్శిస్తూ జనవాసాల్లో తిరుగుతుంది. దాని గురించి ఈ పాఠంలో చదువుకుందామని చెప్పారు, కాకి గురించి. ఓకేనా? సో కాకి గురించి ఏం చదువుకుందాము ఇక్కడ చెప్పారు. మనం ఈ పాఠం చదివి పద్యం చదివి తెలుసుకుందాము. సో ఈ పద్యం 3 భాగాల్లో డివైడ్ అయింది. సో మనం ఫస్ట్ భాగం చూద్దాము. చూడండి. ద్వాక్షమ మాంసము ఆకాంక్షించున్నాను. మానవులు మాంసము మెక్కుట మానినారే బలి పుష్టమ నరులు. సో ఏంటిది అంటే దీని భావము అంటే ఈ పద అర్థం ఏంటంటే ద్వాక్షమ మాంసము ఆకాంక్షించున్నావు. మానవులు మాంసము మెక్కుట మానినారే బలిపుష్టమ నరులు. ఓ కాకి మాంసమును కోరుతున్నావు. మానవులు మాంసమును తినుట మానేశారా? ఓ కాకమ మానవులు ముందు చూడండి. మానవులు బలిని ఇచ్చు కూటిని తిని ఎన్ని దినములు బ్రతుకు గడపు. వాయసమ తీపి వాయసమును బల్లక యంగిలి మెతుకులు ఎలా మృంగేదవు. మౌకలి ఎలకో ఆకలి బొబ్బట్లు నీకు ఎట్లు బోనము అంబు. ఆత్మఘోషమా చిరజీవిపై వేలంగు ఏకదృష్టి కలట్టి వివేకమునగు పలు విధంబుల ప్రక్కచూపులను చూచు కపట చిత్తులు కరటరాజు మెచ్చరు. సో ఏమన్నారంటే మనుషులు బలిగా ఇచ్చునట్టి తిండిని తిని ఎన్ని రోజులు జీవనాన్ని గడుపుతావు. ఓ కాకమ మధుర వాయసం అంటే కాకి అన్నట్టు. ఓకే. ఓ కాకమ మధురమైన పాయసాన్ని తినకుండా ఎంగిలి మెతుకుల్ని ఎందుకు తింటావు. ఓ కాకమ ఎందుకో ఈ కలిలో ఆకలితో అలమంటిస్తుంటే నీకు ఏ విధంగా అన్నము దొరుకుతుంది. ఓ కాకమ చిరంజీవిగా జీవించు. ఒక చూపు గల వివేకికి అనేక విధములుగా ప్రకచూపులను చూచునట్టి
మోసపు మోసపు జీవులు ఓ కాక శ్రేష్టమా మెచ్చుకొనరు. సో దీని భావం చూడండి. ఓ కాకమా అంటే ఓ కాకి, మాంసం ఎందుకు కోరుతున్నావు? నువ్వు మాంసం ఎందుకు కోరుతున్నావు? మనుషులు తినడం మానేశారా ఏమి? నీకు దొరికేటందుకు నరులు పెట్టే బలికూడును తిని ఎన్నాళ్ళు బతికిడుస్తావు? తీపి పాయసం ఇష్టపడక ఎంగిలి మెతుకులు మింగడం ఎందుకు? జనం ఆకలి కేకలతో అలమంటించే ఈ కలియుగంలో నీకు మాత్రం భోజనం ఎట్లా దొరుకుతుంది? కావుమని ఆత్మబుద్ధిని ప్రకటించే నీవు చిరకాలం జీవించు. ఒంటి చూపు కలిగిన నీ బుద్ధిని పలు రకాల పంచు పూలు చూసే మోసగాళ్ళు మెచ్చరు. సో కాకి గురించి చెప్పారు చూడండి ఎంత మంచిగా. సో నువ్వు ఎందుకు మాంసం తినాలని కోరుతున్నావు? ఓకే, మనుషులు మాంసం తినడం మానేశారు. ఓకే, సో కావు అని ఎందుకు నువ్వు ఎంగిలి మెతుకులు తింటున్నావు? ఓకే, నీ ఆత్మబుద్ధిని కూడా ప్రకటించి నీవు చిరకాలం జీవించు అని చెప్పారు. ఒంటి చూపు కలిగిన నీ బుద్ధిని పలు రకాల పంచు పూలు చూసే మోసగాళ్ళు మెచ్చరు అని ఇక్కడ అనడం జరిగింది. సో ఎంత మంచి కాకి గురించి ఇక్కడ వర్ణించారు. కాకికి ఎప్పుడైనా హీనంగానే పోలుస్తారు కవిత్వంలో, కానీ ఇక్కడ మామిళ్ళ రామగౌడ్ గారు కాకికి రెస్పెక్ట్ ఇచ్చి, ప్రతి జీవులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, పోల్చాలి అని దీంట్లో వర్ణించడం జరిగింది. సరేనా? సో ఒకసారి మీరు ఒక సైలెంట్ రీడింగ్ చేయండి, తర్వాత మనం ముందు భాగం చర్చిద్దాం. చదివారా? ఇప్పుడు రెండో పద్యం చూడండి. ఫస్ట్ పార్ట్లో రెండో పద్యం. ఓకేనా? సో ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ నుంచి రెండో పద్యం చూద్దాము. సరేనా? చూడండి. అందచందాలు లేదు, అంచల నడగాదు, చిలుకల వలె గుల్కి పలుకబోదు, పేదరింకపు బులుగు భేదభావము లేక గడబిడతో భలే గంతులు ఇడును, కొమ్మల మాటున కూలుకుతూ కమ్మని రాగాలు తీయ స్వరాలు లేవు, లోకాన దీనులలో గల శోకాలు కన్నిటి గాథ ఏకరువు పెట్టు, అన్న కొడుకు పిలుచున్నట్లు పేరుమితో కావు అంచు కేక వేయు కలుపుగో లూతనము తెలియనట్టి మనము చిదరించుకోనిన చిన్నబోదు. ఏమన్నారంటే అందచందాలు పెద్దగా కలది కాదు, హంసాల నడక కలది కాదు, చిలుకలాగా అందంగా పలుకలేదు, పేదరికంతో కూడిన తారక మధ్యము లేక గడబిడతో అందంగా గంతులు వేస్తుంది, కొమ్మల గుబ్బురులో కూలుకుతూ కమ్మని రాగాలు తీయగా పాటలు లేవు, సమాజంలో దరిద్రులో ఉన్నట్టి దుఃఖాలు కన్నిటి గాథలు ఏకరూపు పెట్టుతుంది, అన్న కొడుకు పిలిచే విధంగా ప్రేమతో కావు అని
కేక వేస్తుంది. కలిసి మెలిసి ఉండే స్వభావం తెలుసుకోలేనట్టి మనము చిదరించుకున్న చిన్న చిన్న బుచ్చ కోదు. సో కాకి గురించి చెప్పారు అన్నట్టు. ఓకే, సో ఏం భావం చూడండి. కాకి గొప్ప అందచందాలు కలది కాదు. కాకి గొప్ప అందచందాలు ఉండవు అన్నట్టు. నల్లగా ఉంటుంది. దాని నడక హంస నడక వలె అందంగా ఉండదు. దాని నడక కూడా హంస నడక లాగా అందంగా ఉండదు అన్నట్టు. చిలుకల మాదిరంగా పలుకులు కూడా లేవు అన్నట్టు కాకి. చిన్న చూపు చూడబడే పక్షి అయినా ఎట్లాంటి భేదభావాలు చూపకుండా అందరి ఇండ్ల మీద గంతులు వేస్తుంది అన్నట్టు. సో చిన్న చూపు చూడబడే ఈ పక్షి అయిన కాకి ఎట్లాంటి భేదభావాలు చూపకుండా అందరి ఇంట్ల పైన అది గంతులు వేస్తుంది అన్నట్టు. కొమ్మల చాటు నుండి తీయనైన పాటలు పాడే స్వరం కూడా లేదు అన్నట్టు కాకి స్వరం చాలా ర్యాష్గా ఉంటుంది. సో కొమ్మల చాటు నుండి తీయనైన పాటలు పాడే స్వరం కూడా లేదు కాకి. లోకంలోని దీనులు దుఃఖాలను బాధలను ఏకరువు ఏడుతున్నట్లుగా అరుస్తుంది కాకి ఎట్లా అరుస్తుంది అంటే, దీనులు ఈ పేదలు దుఃఖంలో బాధల్లో ఎలా ఏడుస్తారు అలా ఈ కాకి ఏడుస్తూ ఉంటుంది. పిన తండ్రిని కావ్ కావ్ అని ప్రేమతో పిలిచినట్లుగా అది అరిచిన కలుపుకోపోయే తత్వం లేని మనం కాకిని చిదరించుకోవడం అయినా అది నొచ్చుకోదు. సో కాకి ఎంత మనం హీనంగా చూస్తామో అది ఇక్కడ చెప్పడం జరిగింది. కాకి అందచందాలు లేవు. కాకి హంస నడక లేవు. హంసకున్న అందంగా నడక లేవు. చిలుకలు పాడే మంచి పలుకులు అలాంటి పలుకులు లేవు. ఈ కాకి ఏది భేదభావాలు చూపకుండా అందరి ఇంట్లో పైన తిరుగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, గంతులు వేస్తూ ఉంటుంది. దరిద్రులు ఈ దిక్కులేని వాళ్ళ బాధలో ఎలా ఏడుస్తారో ఎలా శోకిస్తారో అలా ఈ కాకి కావు కావు అని అరుస్తూ ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. సరేనా? సో ఈరోజు మనం ఇక్కడే ఆగుతాము. మీరు ఈరోజు మీ సాక్షి ఇలా రాసుకోండి. సాక్షి సబ్జెక్ట్ రాయండి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ రాయండి 9th క్లాస్. HW రాయాలి. లర్న్ అండ్ రైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 115 in HW 1 time. సో ఇక్కడ మీరు ఏం రాయండి, పేరెంట్స్ సైన్ తీసుకొని ఇక టీచర్స్ స్కూల్ ఫిజికల్గా రీఓపెన్ అయినప్పుడు సైన్ ఇస్తారు. సరేనా? సో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 115లో 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్స్. అవే మీరు ఒకసారి చదవండి. తర్వాత ఆలోచించి మీ సొంత మాటల్లో మీ HW బుక్లో రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి. సరేనా? సో ఈరోజు మనం ఇక్కడే ఆగుదాము. ఈ పాఠం మరో భాగం మనం మరో సెషన్లో చెప్పుకుందాము. అప్పుడు ఒక సెలవు. బాయ్ బాయ్.